విత్ నెక్స్ట్ టీడీఎస్ సెక్షన్. ఈ వీడియోలో మన టార్గెట్ ఏంటంటే 194 IA అండ్ 194 LAని కవర్ చేద్దాం. 194 IA అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొంటామో దాని మీద టీడీఎస్ ఏమైనా డిడక్ట్ చేయాలా, పర్చేజ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద డిడక్షన్ చూస్తాం. ఆ తర్వాత 194 LA ఏం చెప్తుంది? కాంపెన్సేషన్ ఆన్ కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ఇదన్నమాట మనం మాట్లాడేది. రైట్. సో విల్ గో విత్ 194 IA. సింపుల్గా చెప్పాలంటే సాగదీయకుండా 194 IA నార్మల్గా మనం ఏమన్నా హౌస్ ప్రాపర్టీ కొంటున్నాం అనుకో, దాని థ్రెషోల్డ్ లిమిట్ ఎంత? 50 lakhs. అప్ టు ద పాయింట్ ఆఫ్ 50 lakhs వరకు మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హౌస్ ప్రాపర్టీ కొనుక్కుంటున్నా, ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొనుక్కుంటున్నా, దాని వాల్యూ ఎంత? 51 lakhs ఉందనుకో, అప్పుడు నేను ఏం చేయాలంటే టీడీఎస్ 1% డిడక్ట్ చేయాలి. నాకు ఎవరైతే అమ్ముతున్నారో బిల్డింగు వాళ్ళకి నేను ఏం చేయాలంటే 1% టీడీఎస్ డిడక్ట్ చేసి ఇచ్చేయాలి. అంతే సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్ డెప్త్ వెళ్దాం. ఏముందో ఒకసారి బుక్స్లో ఏముందో చదువుకోవచ్చు, దాని తర్వాత డెప్త్కి వెళ్దాం. పేయర్ అంటే డబ్బులు కొనుక్కున్నవాడు. ఉత్తేజ్ నేను కొనుక్కుంటున్నాను కదా బిల్డింగు, అది ఎవడైనా అవ్వచ్చు, అది రెసిడెంట్ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. పేయి అంటే ఎవడు? ఓనర్. నాకు ఎవడైతే అమ్ముతున్నాడో బిల్డింగు వాడు మాత్రం ఖచ్చితంగా రెసిడెంట్ మాత్రమే అయి ఉండాలి. ఓకేనా? ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలి? నేను బిల్డింగ్ కొనుక్కున్నప్పుడు మాకు హౌస్ సెల్ చేసేవాడికి 1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. దేని మీద? యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఏది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిచ్యువేషన్స్ ఏం జరిగితే 60 lakhs ఉన్న ప్రాపర్టీ మనకి ఏం చేస్తాడు 50 lakhsకి అమ్మాడు అనుకో, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది? 60 lakhs. సో దాని మీద 1% కట్టాలి. ఇఫ్ కన్సిడరేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఫర్ ప్రాపర్టీ ఈజ్ లెస్ దాన్ 50 lakhs, దెర్ ఇస్ నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకే. నెక్స్ట్, కన్సిడరేషన్ ఇంక్లూడ్స్ ఆల్ చార్జెస్ సచ్ యాజ్ మెయింటెనెన్స్ ఫీ, కార్ పార్కింగ్ ఫీజ్, క్లబ్ మెంబర్షిప్ ఫీజ్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఫీజ్. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నావు, అది ఎంత అంటే 49 lakhs. మిగిలిన 1 lakh ఏమన్నాడు? 50,000 ఏమో మెయింటెనెన్స్ ఫీజు అంటాడు, కార్ పార్కింగ్ ఏమో 25,000 ఫీజు, లేదంటే క్లబ్ మెంబర్షిప్ ఫీజుకి ఇలాగ చెప్పి మిగిలిన ఇవన్నీ యాడ్ చేస్తే అప్పుడు 50 lakhs దాటుతుంది. అది యాడ్ చేయకపోతే 49 lakhs ఎంత ఉంటుంది. అప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే ఈవెన్ ఆ ఛార్జెస్ కూడా యాడ్ చేసేసి అప్పుడే అది ఎప్పుడైతే 50 lakhs దాటుతుందో దాని మీద 1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అంతే, అయిపోయింది. బట్ ఇది నేర్చుకుంటే మనం ఈ సెక్షన్ మీద క్వశ్చన్ సాల్వ్ చేయలేము. దీని మీద మనకి ఇప్పుడు ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి. అక్కడ అదే కదా ఉందంటే అది కాదు, మనం చేయాల్సింది ఇంకొంచెం చేయాలి. ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది 56 సబ్సెక్షన్. ఇది నేర్చుకోవాలి. ఈ సెక్షన్ 50C నేర్చుకోవాలి, 43CA, 40A3. ఇవన్నీ ఇది ఏ చాప్టర్లో ఉందంటే ఐఎఫ్ఓఎస్ చాప్టర్లో ఉంది. 50C అన్నది క్యాపిటల్ గెయిన్స్లో ఉంది, 43CA అన్నది పీజీబీపీలో ఉంది, 40A3 కూడా మోడ్ ఆఫ్ పేమెంట్, ఇది కూడా పీజీబీపీలోనే ఉంది. అవన్నీ తెలుసుకుంటేనే మనం ఈ సెక్షన్ మీద ఏమైనా క్వశ్చన్ అడిగితే కన్వీనియంట్గా చేయగలుగుతాం. ఓకేనా? సరే, దానికన్నా ముందు ఇక్కడ ఒక చిన్న ఇది మనం మాట్లాడేసుకున్నాం కదా, అది ఈ పర్టికులర్ పాయింట్ మీద ఒక క్వశ్చన్ ఉంది, అది చేసేద్దాం. ఈ పాయింట్ మీద మాట్లాడక ముందు ఇంకొక పాయింట్ ఉంది యాక్చువల్లీ. ఏంటంటే ఇది అమెండ్మెంట్ వచ్చింది. ఎప్పుడు? May 25 అటెంప్ట్కి ఒక అమెండ్మెంట్ వచ్చింది. అక్కడ ఏమంటాడంటే, ఒకసారి బుక్స్లో చూసే మాట్లాడతా. ఏమంటాడంటే, ఇప్పుడు అమ్మేవాళ్ళు మోర్ దాన్ 1 person అమ్ముతున్నాడు అనుకో, ఇఫ్ దెర్ ఈజ్ మోర్ దాన్ 1 buyer ఆర్ సెల్లర్ ఫర్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ దెన్ కన్సిడరేషన్ షాల్ బి అగ్రిగేట్ అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ ఫర్ సచ్ ప్రాపర్టీ. ఇప్పుడు చూడు, ఇప్పుడు మోర్ దాన్ 1 ట్రాన్స్ఫర్ అంటే మనకు అమ్మేవాళ్ళు మోర్ దాన్ 1 person ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూల ప్రాపర్టీకి టీడీఎస్ డిడక్షన్ కోసం వీ హ్యావ్ టు అగ్రిగేట్ ఆఫ్ ద అమౌంట్స్ పెయిడ్ ఆర్ పేయబుల్ ఫర్ ఆల్ ద ట్రాన్స్ఫరీస్ టు ద ట్రాన్స్ఫరర్ ఆర్ ఆల్ ద ట్రాన్స్ఫరర్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. దిస్ షాల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st October 2024. ఏం చెప్తున్నాడు సింపుల్గా అంటే, మనం ఏమైనా ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు ఎంతమందికి అయితే డిఫరెంట్ పార్టీస్ ఉన్నారా వాళ్ళందరినీ పే చేసేదంతా టోటల్ కలపాలి. అగ్రిగేట్ అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ ఫర్ సచ్ ప్రాపర్టీ. సో అగ్రిగేట్ ఆఫ్ అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ ఫర్ సచ్ ప్రాపర్టీ, అంతే, ఇంకంత మించి వద్దు సారీ.
విల్ గో టు సో లెట్ us go with question number 39 ఫ్రమ్ అతుల్ సర్ బుక్ 194 ఐఏ మీద చేద్దాం ఒక క్వశ్చన్. ఓకేనా? ఏం చెప్తుందంటే ఈ క్వశ్చన్లో థర్డ్ పాయింట్, ఈ పాయింట్ 194 ఐఏ మీద ఉన్న క్వశ్చన్ ఇది. ఐఏ ఏం చెప్తుందంటే పరం కన్స్ట్రక్షన్స్ అనేవాళ్ళు ఒక ఫ్లాట్ని మనీ అనే వ్యక్తికి అమ్మారు. ఎంతకు అమ్మారు? 48 lakhs. దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత? 40 lakhs. సో మనకేం తెలుసు? యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ వీ షుడ్ కన్సిడర్. ఓకే, 48 lakhs తీసుకున్నా. అగ్రిమెంట్లో ఇంకా వాళ్ళు వేరే కూడా పే చేయాలని చెప్పి మాట్లాడుకున్నారు. మనీ ఏం పే చేయాలట? ఇంకా వాడు మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేయాలి. ఎంత? 5,000 per month ఫర్ 24 months ఇన్ అడ్వాన్స్. ఓకే, అడ్వాన్స్గా 2 yearsకి ఏమంటారు మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేయాలి. అంటే 5,000 ఇంటూ 24 months ఎంత వచ్చింది? 1.2 lakhs. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? కార్ పార్కింగ్ ఛార్జెస్ ఈ ఒక్కడి కోసం ఎక్స్క్లూజివ్లీ ఫర్ హిమ్ ఎంత? 2 lakhs పే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? 1 lakh ఫర్ క్లబ్ మెంబర్షిప్ ఫీజ్. క్లబ్ మెంబర్షిప్ ఫీజ్ కోసం ఇంకో 1 lakh పే చేయాలి. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది? 52.2 lakhs. మనం ఏం ఆలోచిస్తాం? నార్మల్గా వాడి కన్సిడరేషన్ ఎంత? 48 lakhs కదా, దీని మీద కడతామా అంటే దీని ఒక్కదాని మీద కాదు, ఇవి కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 52.2 lakhs. 52.2 lakhs మీద మిస్టర్ మనీ ఎంత? 1% అంటే ఎంత అవుతుంది? 52,200. రైట్, అంతా టీడీఎస్ డిడక్ట్ చేసేసి మిగిలిన అమౌంట్ ఎవరికి ఇవ్వాలి? పరం కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళకి పే చేయాలి. సో అదే చెప్తుంది చూడు, 1% ఆఫ్ ద స్టాంప్ డ్యూటీ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, అంటే ఎంత తీసుకోవాలి? 48 lakhs. ఇవన్నీ కూడా యాడ్ చేయాలి, వాల్యూలో యాడ్ అవుతుంది, ఈ మూల్ ప్రాపర్టీలో యాడ్ అయిపోతాయి. ఇంకేముందో అన్నీ చేస్తే 52.2 lakhs మీద 1% 52,200 అనేది ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. దట్స్ ఇట్, డన్. వేరే సెక్షన్లో ఈ సెక్షన్స్ కవర్ చేసుకోముందు వేరే చిన్న టాపిక్ ఉంది, అది కవర్ చేసేద్దాం. మామూలుగా ఏంటంటే ల్యాండ్, బిల్డింగు బోత్ ఇవన్నీ ఏంటి? ఈ మూల్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇందులో మనం ఎలా డివైడ్ చేద్దాం అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఒక పార్టు, మిగిలినంతా ఒక పార్టు. అగ్రికల్చర్ ల్యాండ్ కనుక రూరల్ ఏరియాలో ఉంటే అందు మీద ట్యాక్స్ ఉండదు, నో టీడీఎస్. అదే అర్బన్ ఏరియాలో ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్, ఆ అర్బన్ ఏరియాలో ఉన్నది కూడా గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేస్తే ఇట్ ఈజ్ ఎగ్జెంప్ట్. ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్న ల్యాండ్ కనుక గవర్నమెంట్ కంపల్సరీగా ఎక్వైర్ చేయకుండా నార్మల్గా సేల్ చేస్తే అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు మళ్ళీ దాని మీద ఏం అట్రాక్ట్ అవుద్ది? 194 ఐఏ అట్రాక్ట్ అవుతుంది. ఏది? అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ అర్బన్ ఏరియా. అదే అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ రూరల్ ఏరియా అయితే 194 అట్రాక్ట్ అవ్వదు. ఓకేనా? అది ఒకవేళ అదే అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ అర్బన్ ఏరియాలో ఉంటే దాన్ని ఎలా ట్రీట్ చేయాలని చెప్పి నార్మల్ సేల్ కింద ట్రీట్ చేయండి. ఓకేనా? అంటే ఏంటి? స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కువ ఉందా, యాక్చువల్ కన్సిడరేషన్ ఎక్కువ ఉందా, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. అది థ్రెషోల్డ్ లిమిట్ 50 lakhs దాటుతుందా? దాటితే అప్పుడు ఏం చేయాలి? బయ్యర్ అనేవాడు టీడీఎస్ 1% చేయాలి. దేని మీద? విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఎయిదర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ దాని మీద చేయాలి. ఓకే, ఇది ఒక పార్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే. అదర్ ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే ఏం చేయాలి? ఒకవేళ అదర్ ఇమూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేసినట్లయితే సెక్షన్ 194 LA కింద టీడీఎస్ డిడక్ట్ చేయండి. LA అంటే ఏంటి? కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఓకే, అలా కాదు అదర్ దాన్ ఇమూవబుల్ ప్రాపర్టీ నార్మల్ సేలే, అప్పుడు ఏం చేస్తామంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోండి. అందులో సేమ్ ఇప్పుడు చెప్పిందే, బయ్యర్ ఏం చేయాలి? 1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఏ సెక్షన్ కింద? 194 ఐఏ కింద చేయాలి. దట్స్ ఇట్, డన్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 50C 43CA కలిపి చదువుదాం. అసలు 50CA అంటే ఏంటి? 50C అనేది క్యాపిటల్ గెయిన్స్లో వచ్చే సెక్షన్. అది సెక్షన్ 43CA అనేది పీజీబీపీ. అంటే ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇప్పుడు నాకు ఒక సెల్లర్ ఉన్నాడండి, అది జస్ట్ ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, అది ఆయన అమ్ముకుంటున్నాడు. అప్పుడు ఏంటి? అది ఆయన బిజినెస్ కాదు కదా. బిజినెస్ కానప్పుడు అదేమైనా అమ్ముకుంటే ఇదర్ హీ గెట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. అప్పుడు ఏముంది? ఇదర్ ఇట్ విల్ బికమ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ క్యాపిటల్ లాస్. అదే ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్లో ఉన్నవాడు అదే ఆయన హౌస్ ప్రాపర్టీస్ అమ్మడం కానీ ల్యాండ్ అమ్మడం కొనడం ఇదే బిజినెస్లో ఉన్నాడు అనుకో, ఆయన ఏమంటాం మనం? దే ఆర్ ఇన్ దేర్ బిజినెస్. దాన్ని అప్పుడు ఏం చేయాలి? పీజీబీపీ కింద
ట్యాక్స్ చేయాలి దాన్ని. 43CA కింద అట్రాక్ట్ అవుతుంది. అయితే మనం ఇవి యాక్చువల్లీ ఒక 2 క్వెషన్‌లున్నాయి. ఇదొక దీని మీద ఒక క్వెషన్ ఉంది. దీని మీద ఒక క్వెషన్ ఉంది. ఆ క్వెషన్‌లో ఉన్న నంబర్స్‌ని బట్టి మనం డిస్కస్ చేసుకోవచ్చు కాన్సెప్ట్స్. దాని తర్వాత డైరెక్ట్ క్వెషన్ చూద్దాం. సరే సరైతే లెట్స్ గో విత్ సెక్షన్ 53. అసలు సెక్షన్ 50C ఏం చెప్తది అంటే, ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ ఎలా డిటర్మైన్ చేయాలి. ఇప్పుడు చాలాసార్లు బయట మార్కెట్‌లో ఏమైతదంటే, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు తక్కువకి అమ్మినట్టు చూపించుకొని సో దట్ దే విల్ సేవ్ సమ్ మనీ. అయితే గవర్నమెంట్ వాడు ఏమంటాడంటే, నువ్వు చెప్తున్నంత మాత్రాన నువ్వు చెప్తున్న వాల్యూ నేను తీసుకోను. నాకు నా ఓన్ క్యాలిక్యులేషన్ ఉంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు? ఒకవేళ ఒక ప్రాపర్టీ గనక 85 లాక్స్ ఉందనుకో, స్టాంప్ డ్యూటీ వాల్యూ గనక 85 లాక్స్ ఉంది. బట్ వాడు ఓనర్ ఏం చెప్తున్నాడు, సార్ నేను 60 లాక్స్‌కి అమ్మాను అని చెప్తున్నాడు. అప్పుడు ఏం చేయమంటుందంటే, ఈ యాక్చువల్ ఏదైతే ఉందో 60 లాక్స్ ఎంతైతే అమ్మానని చెప్తున్నాడో నీ సెల్లరు, వ్ దాని మీద 110% 110% క్యాలిక్యులేట్ చేస్తే ఎంతొచ్చింది? 66 లాక్స్ వచ్చింది. ఓకేనా? 66 లాక్స్ వస్తే దెన్ యూ కంపేర్ దిస్, ఏమంటారు దాన్ని? ఈ ఇప్పుడు వచ్చిన దాన్ని స్టాంప్ డ్యూటీ వాల్యూని కన్సిడర్ చేయం. ఒకవేళ అది గనక మోర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంటే, అంటే అప్పుడు నువ్వు చెప్పింది నేను జెన్యూన్ అని తీసుకుంటాను. అలా రాకపోతే అది నీ అలా రాకపోతే నువ్వు చేసేది జెన్యూన్ కాదు. ఎందుకంటే వాడు ఏం చెప్తున్నాడంటే, ఒక 10% అనేది లివరేజ్ ఇచ్చాడు నీకు. సరే, మనం లేమనగా మాట్లాడుకోవచ్చు. ఏంటంటే యాక్చువల్లీ 60 లాక్స్ అన్నావు నువ్వు వాల్యూ. అయితే దాని మీద ఇంకో 10% యాడ్ చేస్తే, నువ్వు ఇంకొక 10% యాడ్ చేసినా సరే అది స్టాంప్ డ్యూటీ వాల్యూతో ఈక్వల్ అవ్వట్లేదు. అంటే నాకు నమ్మకం లేదు. మీ మీద మాకు నమ్మకం లేదు. సో సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పి ఏమంటుందంటే గవర్నమెంట్ వాడు, బాబు నీ కన్సిడరేషన్ నేను పట్టించుకోను. నాకు కావాల్సింది స్టాంప్ డ్యూటీ వాల్యూ. స్టాంప్ డ్యూటీ వాల్యూ మీద కట్టు అని చెప్పి అంటాం అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తామంటే, ఎందుకంటే ఇక్కడ చెప్పే వర్డింగ్స్ చూడు. వెన్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 110% ఆఫ్ ద యాక్చువల్ కన్సిడరేషన్, దెన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫుల్ వాల్యూ కన్సిడరేషన్. అప్పుడు ఈవెన్ 110% చేసినా సరే నీ స్టాంప్ డ్యూటీ వాల్యూతో ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి నీ వాల్యూ నేను పట్టించుకోను. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ కింద తీసుకుంటాను. అంటే ఆడ అర్థం ఏంటి? నువ్వు ఈవెన్ దో బుక్స్లో 60 ల్యాక్స్కి అమ్మినట్టు చూపించినా సరే నేను ఎంత అనుకుంటాను, 85 ల్యాక్స్కి నువ్వు అమ్ముతున్నావు అని నేను అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ 85 ల్యాక్స్. అయితే దాని కొన్న రేట్ ఎంతట? 40 ల్యాక్స్. సో 85 ల్యాక్స్ మైనస్ 40 చేస్తే ఎంత వచ్చింది? 45 ల్యాక్స్. దిస్ ఈజ్ క్యాపిటల్ గెయిన్ అని ఇన్కమ్ ట్యాక్స్ వాడు సెక్షన్ 15Cని ఎలా ప్రయోగిస్తాడనమాట. ఓకే, ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాడికి ఎంత క్యాపిటల్ గెయిన్ బుక్ చేసుకున్నాడు? 45 ల్యాక్స్ క్యాపిటల్ గెయిన్ బుక్ చేసుకున్నావు, ఇది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టు అని చెప్పి అంటాడు అనమాట. అయితే ఇదే పాయింట్ మళ్ళీ ఇంకోలా మాట్లాడదాం. ఇదే పాయింట్ ఒకవేళ ట్రేడర్ అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నవాడికి ఇదే ప్రాఫిట్ వచ్చింది, ఆడికి కూడా సేమ్ ఇదే సినారియో. అయితే వాడికి కూడా ఏమంటుంది? 85 మైనస్ 40 ల్యాక్స్ ఎంత? 45 ల్యాక్స్ వచ్చిందా? దీన్ని క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ అనద్దు, దీన్ని ఏమంటాడు? పీజీబీపీ ఇన్కమ్, దిస్ ఈజ్ యువర్ బిజినెస్ ఇన్కమ్ అంటాడు. ఓకే, ఇదొక కేసు. నెక్స్ట్ కేసు ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడిందంతా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 16లో ఇదే డిస్కషన్ వస్తుంది మళ్ళీ. ఓకే, ఫస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ మాట్లాడుతాం కంటే అది పక్కన పెడదాం. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 17లో ఈ 50Cలో ఇంకొక చిన్న ట్విస్ట్ యాడ్ చేస్తాడు. ఏంటంటే ఎప్పుడైతే ఎవరు ఏమంటావంటే దాన్ని, ఇప్పుడు సెల్లర్ ఏం చేస్తున్నాడు? ప్రాపర్టీ అమ్ముతాడు. ప్రాపర్టీ ఎంతకు అమ్ముతాడంటే ఇక్కడ ఎంతకు అమ్ముతున్నాడు? 60 ల్యాక్స్కి అమ్ముతున్నాడు. బట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అంతా 85 ల్యాక్స్. సేమ్ అదే స్టోరీ. దానికి ఒక కొత్త అడ్జస్ట్మెంట్ ఏంటంటే, నువ్వు అడ్వాన్స్ ఎంత పే చేసావు? అడ్వాన్సు నువ్వు ఫుల్గా కంప్లీట్ చేయకముందు ట్రాన్సాక్షన్ 5 ల్యాక్స్ అడ్వాన్స్ పే చేసావు. సో దట్ ఈ బిల్డింగ్ నాకే అమ్మాలి, మీకు ముందుగానే 5 ల్యాక్స్ అడ్వాన్స్ పే చేస్తున్నాను. ఎప్పుడు పే చేశాను నేను అడ్వాన్స్ అంటే 1 జూలై 2024నే అడ్వాన్స్ పే చేశాను. ఓకేనా? 1 జూలై 2024నే అడ్వాన్స్ పే చేశాను. ఎంత పే చేశాను? 5 ల్యాక్స్. ఆ రోజు ఆ జూలైలో
ఆ రోజు ఆ బిల్డింగ్ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉందంట? 75 లాక్స్ ఉందంట. అయితే ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? అంటే నేను కంప్లీట్‌గా పేమెంట్ ఎప్పుడు చేసి కొనుక్కుంటున్నానంటే 10థ్ అక్టోబర్ 2024లో కొనుక్కుంటున్నాను. అయితే ఈ 10థ్ అక్టోబర్ 2024న స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది? 85 లాక్స్ ఉంది. నీకేం చెప్పాను 50సిలో నేను 50సి అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? సేల్ వాల్యూ, యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత ఉంది? యాక్చువల్ సేల్ వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 60 లాక్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే. 60 లాక్స్ తీసుకో. దాని మీద 110% క్యాలిక్యులేట్ చేయమని చెప్పాను. ఎంత వచ్చింది? 66 లాక్స్ వచ్చింది. డస్ దిస్ గ్రేటర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ? స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత? 85 లాక్స్ కాదు కదా! నేను ఇంకొక 10% లివరేజ్ ఇచ్చినా సరే ఇది స్టాంప్ డ్యూటీ వాల్యూకి ఈక్వల్ అవ్వట్లేదు. అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. అప్పుడు ఏం చెప్తుంది మనకి? స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 110% ఆఫ్ ద యాక్చువల్ కన్సిడరేషన్. దెన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫుల్ వాల్యూ కన్సిడరేషన్. ఓకే, అది. సో ఇప్పుడు ఏం చెప్తాం మనం? సో ఇప్పుడు ఏం చెప్తామంటే, బాబు నీ ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ ఎంత అంటే 85 లాక్స్ అని చెప్పావు. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏది కన్సిడర్ చేయాలి? ఎందుకంటే నీకు రెండు స్టాంప్ డ్యూటీ వాల్యూలు ఉన్నాయి. ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగిన రోజు ఒక స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంది, అడ్వాన్స్ పే చేస్తున్న రోజు ఒక ట్రాన్సాక్షన్ వాల్యూ ఉంది. అప్పుడు ఏమంటుందంటే నువ్వు అడ్వాన్స్ ఎలా పే చేసావు అన్నది క్వశ్చన్ చేయాలి. అడ్వాన్స్ ఎలా పే చేసావు నువ్వు అంటే క్యాష్ ద్వారా పే చేసావా ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ ఆఫ్ పేమెంట్స్ చేసావా? ఒకవేళ క్యాష్ ద్వారా పే చేస్తే ఏమంటుంది? ఈ అడ్వాన్స్ పే చేసిన డేట్ మేము కన్సిడర్ చెయ్యము. ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరిగిందో ఆ డేట్లో ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్సిడర్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ క్యాష్ కాదు నేను ఎలక్ట్రానిక్ మోడ్సే పే చేశాను అంటే అప్పుడు అడ్వాన్స్ ఏ రోజైతే పే చేసావో ఆ రోజు ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్సిడర్ చేయమని చెప్పింది. ఓకేనా? సో ఇప్పుడు మనకేం తెలియాలి? అసలు క్యాష్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? నాన్ క్యాష్ పేమెంట్స్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి అంటే దానికి ఆన్సర్ చెప్పేదే సెక్షన్ 40A3 ఆఫ్ పీజీబీపీ. అందుకని మనం సెక్షన్ 40A3 చూడాలి. సో ఇది చూడు, ఇక్కడ పక్కన అదే పెట్టాను. పక్కన ఏం చెప్తుంది ఇక్కడ? ఎవరికి కూడా ఏ సింగిల్ పర్సన్కి ఒక సింగిల్ డేలో 10,000 మించి పే చేయకూడదు క్యాష్లో అని చెప్తుంది. అదంతా మనకి ఎందుకు? నాకు కావాల్సింది ఏంటంటే ఎలక్ట్రానిక్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి, క్యాష్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి. మనకేం తెలుసు? క్యాష్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఓన్లీ క్యాష్ ఒకటే అనుకుంటాం. కానీ బేరర్ చెక్కు, క్రాస్ చెక్ కూడా క్యాష్ లాగే క్యాష్తోనే సమానం. అంటే ఈవెన్ బేరర్ చెక్ పే చేసినంత మాత్రాన అది ఎలక్ట్రానిక్ మోడ్లో పే చేసినట్టు కాదు. బేరర్ చెక్, క్రాస్ చెక్, ఓకే, ఈవెన్ అవి వాడినా సరే అది కూడా క్యాష్ పేమెంట్ లాగే ట్రీట్ చేయాలి. అలా కాకుండా వేరే మోడ్స్ ఆఫ్ పేమెంట్స్ ఏముంటాయి? అకౌంట్ పేయీ చెక్ ఉంటాయి, డీడీ, ఈసీఎస్, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ సచ్ యాజ్ ఈ ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఇలా అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఎలక్ట్రానిక్ మోడ్స్ ఆఫ్ పేమెంట్లో చేసామో అప్పుడు అడ్వాన్స్ ఏ రోజైతే పే చేసో ఆ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్సిడర్ చేస్తాం. అలా కాకపోతే ట్రాన్సాక్షన్ జరిగిన రోజునే, ట్రాన్స్ఫర్ జరిగిన రోజున స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్సిడర్ చేస్తాం. ఓకే, 1 సెకండ్. సో ఇప్పుడు మనం డిస్కషన్ ఆఫ్ ద క్వశ్చన్లో మనం ఏ మోడ్స్ ఆఫ్ పేమెంట్ వాడామంటే ఎలక్ట్రానిక్ మోడ్ పేమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మోడ్లో ఉన్న పేమెంట్ వాడాం. ఎలక్ట్రానిక్ మోడ్లో పేమెంట్ ఉండడం వల్ల మనకి అడ్వాన్స్ ఎప్పుడైతే పే చేసో ఆ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్సిడర్ చేయాలి. 75 రూపీస్ కన్సిడర్ చేశానా? ఎస్, కన్సిడర్ చేశాను. సో అప్పుడు ఏం చెప్తుందంటే చూడు, ఇప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత? 75 ల్యాక్స్. ఓకే, యాక్చువల్ కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి? యాక్చువల్ సేమ్ ఇదే స్టోరీ కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా సోది? ఇప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది? 85 ల్యాక్స్ కదా. 85 ల్యాక్స్ కాకుండా 75 ల్యాక్స్తో కంపేర్ చేయాలి. 75 ల్యాక్స్కి 60 ల్యాక్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 15 ల్యాక్స్. ఈ 15 ల్యాక్స్ అనేది నీ ప్రాఫిట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే సింపుల్గా మళ్ళీ నక్షల్గా రివైజ్ చేసుకుంటే 50C గురించి మాట్లాడుకున్నాం, 43 సబ్సెక్షన్ సిఏ గురించి మాట్లాడుకున్నాం. 50C అనేది ఏంటి? 50C అనేది క్యాపిటల్ గెయిన్. హే, క్యాపిటల్ గెయిన్ కాదు, ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ ఎలా కన్సిడర్ చేయాలని చెప్తుంది. ఒకవేళ
క్యాష్ మోడ్ పే క్యాష్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఉన్నప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏది కన్సిడర్ చేయాలి, లేదు ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఉన్నప్పుడు ఏది కన్సిడర్ చేయాలి. 43CA ఏం చెప్పింది, నీకు బిజినెస్లో వస్తే ఈ పర్టికులర్ కేసులో ప్రాఫిట్ దాన్ని బిజినెస్ పీజీబీపీ ఇన్కమ్ కింద కన్సిడర్ చేయమని చెప్పింది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు ఇదంతా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడామంటే, నేను సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అమ్మేవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి వచ్చిన ప్రాఫిట్ని ఎలా కన్సిడర్ చేయాలి, క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేయాలా, పీజీబీపీ కింద కన్సిడర్ చేయాలని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఏంటంటే నవ్ విల్ గో విత్ పీజీబీ, ఏంటి, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళు. ఓకేనా, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే అది మాట్లాడేదే 56-10. ఈ 56-10 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు వరకు ఏం కవర్ చేస్తాం, ఆల్మోస్ట్ క్యాపిటల్ గెయిన్ అయిపోయింది, 43CA అయిపోయింది, 40A3 కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది ఒక్కటి ఉంది. ఓకే ఓకే, విల్ గో 56-10. ఏంటి 56-10? బయ్యరు ఎప్పుడైనా కొనుక్కుంటున్నప్పుడు ఇనాడిక్వేట్ కన్సిడరేషన్ కొనుక్కుంటే నీకు అక్కడ ప్రాఫిట్ వచ్చిందా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎక్కువ రేటు ఉన్నది తక్కువ రేటు కొంటున్నావు అంటే సంథింగ్ ఫిషీ, మేము నమ్మట్లేదు, మాకు నీ మీద నమ్మకం లేదు కాబట్టి మీ ఏదైతే నీకు ప్రాఫిట్ వచ్చిందో తక్కువ రేటు కొనడం వల్ల అది నీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్రీట్ చేసి అది కూడా నీ ఫైనాన్షియల్స్లో యాడ్ చేసేస్తాను. సో దాని మీద కూడా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ క్యాలిక్యులేషన్స్ పడి ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కింద నువ్వు ట్యాక్స్ కట్టాలి అని చెప్తాడు. అది నర్షల్ 56-10. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, ఒకసారి ఆగు. సరే, ఇప్పుడు వరకు చేసిన కాన్సెప్ట్లోనే ఇది క్వశ్చన్ నెంబర్ 16లో మాట్లాడదాం. ఇప్పుడు నేను ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా, కొనుక్కున్నవాడు. ఇప్పుడు వాడితో ఏమంటున్నావు అంటే, కొనుక్కున్నవాడితో దాని వర్త్ ఎంత అంటే, నువ్వు కొనుక్కున్న బిల్డింగ్ యొక్క వర్త్ 85 lakhs, బట్ నువ్వు ఎంత కొనుక్కున్నావు అని చెప్తున్నావు, 60 lakhs కొన్నాను చెప్తున్నావు. అంటే నువ్వు ఎంత ప్రాఫిట్ మేక్ చేసావు, 25 lakhs. అయితే 56-10 ఏం చెప్తుందంటే, 56 సబ్సెక్షన్ 2 సబ్ క్లాస్ 10 ఏం చెప్తుందంటే, మేము దీన్ని నమ్మటం లేదు, నీకు ఇంత ప్రాఫిట్ వచ్చిందంటే మేము నమ్మలేకపోతున్నాం. ఒకవేళ ఈ ప్రాఫిట్ డిఫరెన్స్ కనుక ఒక 50,000 కానీ 10% ఆఫ్ ద కన్సిడరేషన్ అయితే వీ వోంట్ అసలు మాకు ఈ డిస్కషనే అక్కర్లేదు. బట్ ఇది చాలా అబ్నార్మల్గా ఉంది, మేము ఈ సంఘటన నమ్మలేకపోతున్నాం కాబట్టి ఇది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద యాడ్ చేస్తానని చెప్పాడు. అయితే వాడిస్తున్న మనకేంటి రిలీఫ్ ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ ఏంటి, స్టాంప్ డ్యూటీ వాల్యూకి మనం కొనుక్కున్న వాల్యూకి మధ్య ఉన్న డిఫరెన్స్ కనుక 50,000 ఆర్ 10% ఆఫ్ ద కన్సిడరేషన్ అయితే, ఎంత డిఫరెన్స్ అనేది 50,000 ఆర్ 10% ఆఫ్ ద కన్సిడరేషన్ అయితే, ఆ రెండిటిని ఎక్సీడ్ అయ్యి వస్తాయి. అంటే డిఫరెన్స్ అనేది 50,000 కానీ 10% ఆఫ్ ద కన్సిడరేషన్ అంటే ఏంటి, మనం ఎంత కొనుక్కున్నాం 60 lakhs, 60 lakhs ఇంటూ 10% ఎంత 6 lakhs. అయితే 50,000 ఆర్ 6 lakhs దానికి మించి వెళ్ళిపోతుంది కాబట్టి, సో ఇది నీ ప్రాఫిట్లో యాడ్ చేస్తాము అండర్ ద హెడ్ IFOS, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, అంతే. అంతమించి ఇంకేం లేదు అందులో చెప్పడానికి. ఇది బయ్యర్ పర్స్పెక్టివ్లో. ఇప్పుడు బయ్యర్ పర్స్పెక్టివ్లో రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే IFOSలో యాడ్ చేసేస్తున్నాడు 56-10 కింద. ఇంకొక పాయింట్ ఏంటంటే, దాని మీద నువ్వు TDS డిడక్ట్ చేయాలి. ఎంత TDS డిడక్ట్ చేస్తావు, ఇప్పుడు నువ్వు కొనుక్కున్నది ఎంత అంటే మనకేం చెప్తుంది, 194 IA ఏం చెప్తుందంటే యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఇక్కడ యాక్చువల్ కన్సిడరేషన్ 60 lakhs, బట్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 85 lakhs కాబట్టి విచ్ ఎవర్ హయ్యర్ అంటే 85 lakhs మీద 1% ఎంత, 85,000 అవుతుంది. 85,000 అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి, నేను వాడికి నా క్లయింట్కి నా సెల్లర్కి ఎంత పే చేయాలి, 60 lakhs పే చేయాలి కదా. అందులోంచి 1% అంటే 85,000 TDS డిడక్ట్ చేసేసి ఈ అమౌంట్ వాడికి పే చేయాలి, అంతే. సో ఇప్పుడు మనకి నేను చెప్పాలనుకున్న సెక్షన్స్ కానీ ప్రొవిజన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ కంప్లీట్గా వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో అండ్ డైవ్ ఇన్ టు క్వశ్చన్స్. ఒకసారి చూద్దామా, అతుల్ సార్ బుక్లోంచి క్వశ్చన్ నెంబర్ 16 అనమాట. ఇది లేటెస్ట్ బుక్. ఓకే, సో ఏంటంటే పాయింట్, ఎక్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఎక్కడ ఉన్నాడో, బెంగళూరులో ఉన్నాడు. ఆ బెంగళూరులో ఒక హౌస్ ప్రాపర్టీ ఉందంట, అలాగే రూరల్ ఏరియాలో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉందంట. రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి, అది అసలు ట్యాక్స్ అనేది లేదు, దాని మీద TDS డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి వదిలే టాపిక్. మనకేంటి హౌస్ ప్రాపర్టీ ఒకటే పట్టుకుందాం. ఓకే, సో మనకి ఏమి ఇచ్చాడో అది రాసుకోవచ్చు. సెల్లర్ ఎవడు ఇక్కడ, ఎక్స్ అనేవాడు సెల్లర్. బయ్యర్ ఎవడు, ఇప్పుడు వై అనే వ్యక్తి కొనుక్కున్నాడట. మిస్టర్ వై ఎవరికి అమ్మేడాడు, వై అనే వ్యక్తి కొనుక్కున్నాడు, అంటే బయ్యర్ వై.
బెంగళూరులో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఉంది. ఎప్పుడు అమ్మాడు? ఫస్ట్ ఆగస్ట్ 2024 అమ్మాడు. ఎంత 60 ఒకటి ఉంది, ఆ రోజు ఉన్న రేట్లు రాసుకున్నా. అయితే అండ్ ద ల్యాండ్ ఇన్ ద ఇయర్, ఆయన ఆ ల్యాండ్ ఆ హౌస్ ప్రాపర్టీ ఎప్పుడు కొన్నాడట? 2023లో కొనుక్కున్నాడు. హౌస్ ప్రాపర్టీ 40 lakhs కొన్నాడు, ల్యాండ్ ఏమో 10 lakhs కొన్నాడు. సో కొన్న రాసుకున్నా, కొన్న రేట్లు కూడా రాసుకున్నా. అదే రోజున అంటే 2023లో ద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆన్ ద డేట్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆగస్ట్ 2024కి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ ఆగస్ట్ 2024 ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇచ్చాడు 85 20 lakhs. ఓకే రాసుకున్నా. డిటర్మైన్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే వాడు సెల్లర్, వై అంటే బయ్యరు. వీళ్ళిద్దరి చేతుల్లో ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా అట్రాక్ట్ అవుతాయో మాకు చెప్పండి. అజ్యూమింగ్ దట్ మిస్టర్ బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండియన్ రెసిడెంట్సే. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తాం? ఫస్ట్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. సెల్లర్ బాబు, మిస్టర్ సెల్లరు, నువ్వు న్యాయంగా అమ్మేవా అన్యాయంగా అమ్మేవా అని చెప్పి మనం ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చన్ చేసేది ఏ సెక్షన్? సెక్షన్ 50C ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. ఓకే, మనకేం ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ కావాలంటే ఏం చెప్పాను? ఫస్ట్ యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత? 60 lakhs. ఓకే, 60 lakhs ఇంటూ 110% చెయ్యి, 66 lakh వచ్చింది. అంటే ఇది ఎలా చదవాలో మళ్ళీ చెప్తున్నాను చూడు. 60 lakhs మీద 110% చేస్తే ఎంత వచ్చింది? 66 lakhs. ఈ 66 lakhs అంటే ఒక 10% లివరేజ్ ఇచ్చినా సరే అది నీ స్టాంప్ డ్యూటీ వాల్యూతో ఈక్వల్ అవ్వడం లేదు. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది? 85 lakhs. అంటే సంథింగ్ ఫిషీ, మీరు అండర్ వాల్యూ చేశారు, అందుకని మీ వాల్యూని మేము కన్సిడర్ చేయము. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 110% ఆఫ్ ద యాక్చువల్ కన్సిడరేషన్. కాబట్టి మేము ఏం చేస్తామంటే దేర్ ఫోర్ ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ కింద స్టాంప్ డ్యూటీ వాల్యూనే తీసుకుంటాము. అంటే ఎంత? 85 lakhs. అంటే నువ్వు ఇప్పుడు అమ్మింది ఎంత? 85 lakhs కానీ నేను ఎజ్యూమ్ చేసుకుంటా. అంటే 85 lakhస్కి అమ్మావు, నువ్వు కొనుక్కున్న రేట్ ఎంత? 40 lakhs. ఇక్కడ చెప్పాడుగా క్లియర్గా. ఒకసారి ఆగు. నువ్వు కొనుక్కున్న రేట్ ఎంత? ఇది 40 lakhs. మరీ వైట్ అయిపోయిందా? 40 lakhs. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 45 lakhs. 50C అని చెప్పింది. ఇది 2023లో కొన్నాను అని చెప్పాడు. అంటే నేనేమనుకుంటున్నానంటే 23, 24 ఈ పర్టికులర్ ఇయర్లో వీడు ఇక్కడే కొన్నాడు, ఇక్కడ అమ్మేశాడు. కాబట్టి వాడికి ఏమొచ్చింది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఈ ప్రాఫిట్ 45 lakhs ఏమంటామంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. ఓకే, ఇప్పుడు ఒకసారి థియరీ చూడు. ఫస్ట్ ట్యాక్స్ ఇంప్లికేషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఏం చెప్తుంది? 50C ఏం చెప్తుంది అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ద హౌస్ ప్రాపర్టీ 85 lakhs వుడ్ బి డీమ్డ్ టు బి ద ఫుల్ వాల్యూ కన్సిడరేషన్. ఎందుకంట? సిన్స్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్సీడ్స్ 110% ఆఫ్ ద యాక్చువల్ కన్సిడరేషన్. ఓకే, అప్పుడు అర్థమైంది కదా టర్మినాలజీ. సో ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఎంత? 45 lakhs. దాన్ని ఏమంటున్నాడంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటున్నాడు. ఓకే, ఇది ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? హౌస్ ప్రాపర్టీ గురించి మాట్లాడింది. మరి ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అమ్మావు కదా, దాని మీద ఏం మాట్లాడాలి అంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అసలు క్యాపిటల్ గెయినే రాదు. సిన్స్ రూరల్ అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ గెయిన్ అసెట్, ద గెయిన్స్ అరైజింగ్ ఆన్ సేల్ ఆఫ్ సచ్ ల్యాండ్ ఈజ్ నాట్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఎక్స్. ఎక్స్ చేతిలోనే అవ్వదు, వై చేతిలోనే అవుతుంది ఇది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే. ఓకే, ఒక పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరి చేతిలోకి వెళ్ళాలి? ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి, అంటే సారీ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం. వై పాయింట్ ఆఫ్ వ్యూలో వై అనేవాడికి ఎంతట? ఇప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత డిటర్మైన్ చేసాం? 85 lakhs. ఈవెన్ వీడికి కూడా అదే ఉంటుంది వాల్యూ, వీడికి ఏం మారదు. ఇప్పుడు నువ్వు ఐడెంటిఫై చేసిన 50C ప్రకారం ఐడెంటిఫై చేసిన స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత? 85 lakhs. అదే కన్సిడర్ చేస్తే వీడికి కూడా. ఓకే, అయితే వీడి యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత కొన్నాడు? 60 lakhsకే కొన్నాడని చెప్తున్నాడు కదా. 85 - 60 ఎంత? 25 lakhs ఇస్ ద ప్రాఫిట్. అయితే ఈ ప్రాఫిట్ని ఏమంటాం? ఈ ప్రాఫిట్ని క్వశ్చన్ చేసే ముందు మనకు ఒక రిలీఫ్ ఉంది. ఏంటి? ఒకవేళ స్టాంప్ డ్యూటీ వాల్యూకి కన్సిడరేషన్ కనుక డిఫరెన్స్ 50,000 ఆర్ 10% ఆఫ్ ద కన్సిడరేషన్, అది దాటనంత వరకు దెర్ ఇస్ నథింగ్ ఇష్యూ. అది ఎప్పుడైతే దాటిందో ఎక్సిడ్స్ 50,000 ఆర్ 10% ఆఫ్ ద కన్సిడరేషన్ అంటే ఎంత? 60 lakhs ఇంటూ 10% 6 lakhs దాటేసింది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? ఇటు క్రాస్ అయిపోయింది. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే బాబు నీకు ఐఎఫ్ఓఎస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ప్రాఫిట్ వచ్చిందని మేము కన్సిడర్ చేస్తున్నాం. సో దీని మీద నీ ఫైనాన్షియల్స్లో ఈ ఐఎఫ్ఓఎస్ హెడ్ కింద ప్రాఫిట్ 25 lakhs యాడ్ అయిపోతుంది. ఓకే, అదొక పాయింట్. అదొకసారి చూడు ఇదేం చెప్పాడు దానికి.
ఇన్ కేస్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఈజ్ రిసీవ్డ్ ఫర్ ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్, the difference between the stamp duty value and actual consideration would be taxable under the section 56(2)(10). If such difference exceeds higher of 50,000 or 10% of the consideration. అంటే ఏం చెప్తున్నాడు, 50,000 or 10% of the consideration, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ తీసుకోవాలి. ఇది నేను సరిగ్గా చెప్పలేదు ఇందాక. ఓకే, 50,000 ఆర్ ఏంటిది, సారీ, 50,000 ఆర్ 10% ఆఫ్ ద కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అనేది పాయింట్ కన్సిడర్ చేయి. ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకో. ఓకే, డన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, సో ఇది దేర్ ఫోర్ ఇన్ కేస్ 25 lakhs అనేది ఏం చెట్ట వుడ్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ వై అండర్ ద సెక్షన్ 56(2)(10) కింద ట్యాక్స్ చేసేస్తాం. నెక్స్ట్ అదొక పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మెయిన్ 194 అయ్యే ఇక్కడ ట్రిగ్గర్ అవ్వాలి. ఏం చెప్పాలి 194 అయ్యే, బాబు నువ్వు ఎంత కొనుక్కున్నావు, స్టాంప్ డ్యూటీ వాళ్ళు ఆర్ యాక్చువల్, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. ఓకే, విచ్ ఎవర్ హయ్యర్ అంటే ఉంది 85 lakhs ఇంటూ 1% చేయి, ఎంత వచ్చింది 85,000. సో నువ్వు పే చేయాల్సింది ఎంత, 60 lakhs పే చేయాలి. అందులోంచి ఈ టీడీఎస్ డిడక్ట్ చేసేసి మిగిలింది వాడికి పే చేయి, అంతే. సిన్స్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఏమైనా వస్తుంది అంటే, సిన్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్, అందు మీద 56(2)(10) ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వవు. ఓకే, ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, టీడీఎస్ ఇంప్లికేషన్స్ అని సెపరేట్ పాయింట్ ఇచ్చాడు. ఏం చెప్తున్నాడంటే, 194 అయ్యే కింద ఇంకోటి చెక్ చేయాల్సింది ఏంటి, అక్కడ కన్సిడరేషన్ అనేది 50 lakhs దాటుతుందా, థ్రెషోల్డ్ లిమిట్ ఉంది కదా 50 lakhs, ఇక్కడ ఎంత 60 lakhs కాబట్టి దాటేసింది. సో దాని మీద 1% డిడక్ట్ చేయాలి. దేని మీద, స్టాంప్ డ్యూటీ వాల్యూ మీద. సో 85 lakhs మీద 1% అంటే 85,000 దాన్ని డిడక్ట్ చేసి మిగిలింది వాడికి ఇచ్చేసాం. ఓకేనా. 194 ఐఏ ఆర్ నాట్ అట్రాక్టెడ్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే, బాగా సాధిస్తున్నాను నేను. ఓ అమ్మ 32 minutes. ఇది కొంచెం స్పీడప్ చేద్దాం ఇంత సాగదీయకుండా, ఎందుకంటే సేమ్ ఇదే పాయింట్ ఉంటుంది, కాకపోతే ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు. క్వశ్చన్ నెంబర్ 17 ఆఫ్ అతుల్ సార్ బుక్. ఓకే, ఏం చెప్తుంది ఇక్కడ, 1 second నాకు. హరీష్ అనే వ్యక్తి ఎవడట, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆడు ఒక వైస్ ప్రెసిడెంట్, అదంతా మాకు ఎందుకు, హౌస్ ప్రాపర్టీ ఉంది ఈయనకి చెన్నైలో. ఓకే, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఉంది, ఎంత 60 lakhs ఒకటి, 15 lakhs ఒకటి రాసుకో. హరీష్ అనే వ్యక్తి ఎవరు, సెల్లరు, ఆయనకి చెన్నైలో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఉంది. సో ఏ రోజు అమ్మేడట, మిస్టర్ సురేష్ ఏ రిటైల్ ట్రేడర్ గార్మెంట్స్ ఆన్ 10/10. ఓకే, ఈయన సేల్ చేశాడట ఎప్పుడు, 10/10/24న. ఓకే, ఆ రోజున అమ్మావు, ఎంతకు అమ్మావు, 60 lakhsకి 15 lakhsకి అమ్మేశావు. ఓకే, ఆయన కొన్నప్పుడు ఇప్పుడు కొన్నాడట, డిసెంబర్ 2022లో కొన్నాడట. ఓకే, డిసెంబర్ 2022లో కొన్నావు, 40 lakhs 10 lakhs. ఓకే, కొన్న రేట్ ఇచ్చాడు. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏదో 10/10/24లో ఉన్న అదే రోజులో ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ కూడా ఇచ్చాడు, రాసుకున్నా. నెక్స్ట్ అయితే ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ చెప్పండి, హరీష్ చేతిలోను సురేష్ చేతుల్లోని. ఓకే, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక ది అగ్రిమెంట్ ఫర్ సేల్ ఎప్పుడు జరిగిందంటే, యాక్చువల్లీ వీళ్ళకి మధ్య అగ్రిమెంట్ ఫర్ సేల్ 1st July 2024 అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతట, 75 lakhs 15 lakhs. ఓకే, అదే రాసేసుకున్నా, అయిపోయింది కదా. నెక్స్ట్, మిస్టర్ సురేష్ మేడ్ ఏ పేమెంట్ ఆఫ్ 5 lakhs బై వే ఆఫ్ అకౌంట్ పేయీ చెక్, అంటే ఇది ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంటే కదా. ఓకే, పర్చేజ్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, ఆల్సో డిస్కస్ ద టీడీఎస్ ఇంప్లికేషన్స్ ఇఫ్ ఎనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సురేష్ అజ్యూమింగ్ దట్ బోత్ వాళ్ళిద్దరి రెసిడెన్సే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అడ్వాన్స్ అనేది పేమెంట్ జరిగింది ఎప్పుడు, 1st July 2024న. ఎంత పే చేశాడు, 5 lakhs. సో ఇప్పుడు 50C, ఇప్పుడు మనం ఫస్ట్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి, సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సెల్లర్కి మనం ఏం చేయాలి, 50Cకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. 50C ఏం చెప్తుంది, స్టాంప్ డ్యూటీ వాల్యూ, సారీ, వాడికి సేల్ కన్సిడరేషన్ ఏదైతే జరిగిందో అది జెన్యూనా కాదని టెస్ట్ చేయాలి. అప్పుడు ఫుల్ వాల్యూ కన్సిడరేషన్కి ఎలా కన్సిడర్ చేయాలని చెప్తుంది 50C, స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 110% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ ఉంటే దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ. అసలు 110% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ అంటే ఎంత, ఇక్కడ యాక్చువల్ కన్సిడరేషన్ 60 lakhs కదా, 60 lakhs ఇంటూ 110% అంటే 66 lakhs. మరి స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటే ఏది తీసుకోవాలి, ఇక్కడ 2 స్టాంప్ డ్యూటీ వాల్యూలు ఉన్నాయి కదా. అప్పుడు ఏం చెప్పాము, మనకి ఎప్పుడైతే అడ్వాన్స్ పేమెంట్ చేశాడో నీ బయ్యరు అడ్వాన్స్ పేమెంట్ చేశాడు, అడ్వాన్స్ పేమెంట్ ఏ మోడ్లో చేశాడు, క్యాష్లో చేశాడా, చెక్లో చేశాడా, క్యాష్లో చేయలేదు కదా. వీడు ఏం చేశాడు, ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ పేయీ చెక్లో చేశాడు. ఓకేనా, అకౌంట్ పేయీ చెక్లో చేశాడు కాబట్టి అప్పుడు ఏం చేసుకుంటాం,
అకౌంట్ పేయి చెక్లో చేశాడు కాబట్టి చెప్పాలి. అకౌంట్ పేయి చెక్ అంటే ఏం చేయాలి? అడ్వాన్స్ అగ్రిమెంట్ జరిగిన రోజునే తీసుకుంటాం. ఇక్కడ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? ఈ రోజున్న స్టాంప్ డ్యూటీ వాల్యూ అంతా 75 lakhs. ఓకే. అంటే ఇక్కడ చూడు, నీకు 10% లెవరేజ్ ఇచ్చాను నేను. అంటే అంటే లెవరేజ్ 60 lakhs మీద ఇంకో 10% అయినా 66 lakhs. ఒక 10% యాడ్ చేసినా సరే ఇది స్టాంప్ డ్యూటీ వాల్యూకి ఈక్వల్ అవ్వట్లే. అంటే దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ. నీ వాల్యూ నేను కన్సిడర్ చేయను. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతైతే ఉందో దాన్నే నేను ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ చేసుకుంటానని చెప్తాడనమాట 50C అనేవాడు. ఓకే. సో 75 lakhs ఈజ్ ద కన్సిడరేషన్. అప్పుడు నువ్వు కొనుక్కున్నది ఎంతకి? 40 lakhsకి. 75 40కి మధ్య ఉన్న డిఫరెన్స్ 35 lakhs. 35 lakhs అనేది ఏంటి? క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది యాక్చువల్లీ. నాకైతే అర్థం కాలేంది ఏంటంటే, ఇది ఎప్పుడు కొనుక్కున్నాడు ఎసెట్ని? డిసెంబర్ 2022లో కొనుక్కున్నాడు. ఓకేనా? డిసెంబర్ 2022లో కొనుక్కున్నాడు. అంటే నెక్స్ట్ ఏంటి? 23 దగ్గర ఫుల్ ఇయర్ వీడి దగ్గర ఉంది. వీడు ఎప్పుడు అమ్మాడు? అక్టోబర్ 2024లో అక్టోబర్లో అమ్మాడు. అంటే 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే అలా తీసుకోలేదా మీరు? ఓకే. ఓకే. అలా తీసుకున్నాడంట. 1 సెకండ్ ఆగు. నాకు కొత్త డౌట్ వచ్చింది. యాక్చువల్ నా డౌట్ చెప్తాను ఫస్ట్. నా డౌట్ ఏంటంటే, నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, వాడు డిసెంబర్లో కొనుక్కున్నాడు కదా ఎసెట్. ఓకే. ఆడు డిసెంబర్ 2022లో కొనుక్కుంటే 23 ఇయర్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 months. 24th ఇయర్లో జనవరి నుంచి అక్టోబర్ వరకు 10 months. అంటే మన దగ్గర ఎన్ని మంత్స్ ఉంది? 22 months. ఏదైనా సరే మోర్ దెన్ 12 months ఉంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. బట్ వీడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ఎందుకు రికార్డ్ చేశాడు నా డౌట్. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. కరెక్ట్ రాంగ్ నాకైతే తెలియదు కానీ ఇది నా డౌట్. ఏంటంటే మనం ఎప్పుడు కొనుక్కున్నాం? 2022లో కొనుక్కున్నాం. అంటే 22-23 ఇయర్లో కొనుక్కున్నాం. 23-24 స్లాబ్లో నువ్వు అమ్మేస్తున్నావు. అంటే విత్ ఇన్ 1 ఇయరే కదా. ఇలా ఆలోచించుకున్నాను నేను. అలా ఆలోచించుకుంటే మళ్ళీ అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఓకే. సో వీడికి వచ్చింది ఎంత ప్రాఫిట్? 35 lakhs అనేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ట్రీట్ చేశాడు. సో 35 lakhs ఈజ్ ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద అసలు ట్యాక్సే ఉండదు. అదే చెప్తాడు ఇక్కడ మళ్ళీ. ఇక స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎందుకు అది తీసుకున్నట్టు చెప్పాడు, అకౌంట్ పే చెక్ కాబట్టి. నెక్స్ట్ ఏముంటుంది ఇంకా? నెక్స్ట్ ఇదే పాయింట్ మీద ఇప్పుడు ఇంకేమైనా ఉందా? 1 సెకండ్ నాకు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పు. ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్లో ఇప్పుడు సెల్లర్ పాయింట్ ఆఫ్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాలి కదా. ఒకసారి ఆగు. సరే. ఇప్పుడు ఒక పాయింట్ అయిపోయింది. సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలో. మళ్ళీ ఇప్పుడు బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. సేమ్ అదే లాజిక్. ఇందాక ఏదో చేసేసావు. బయ్యర్ ఏం చేస్తున్నాడు? బాబు నువ్వు ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ పే చేస్తున్నావు అన్నది క్వశ్చన్ చేస్తాడు. ఎవడో 56,210 అనేవాడు. మిస్టర్ సురేష్ అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూకి కన్సిడరేషన్కి మధ్య డిఫరెన్స్ చూసుకుంటాం. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత కన్సిడర్ చేసావు ఇక్కడ? 75 lakhs. సో అదే తీసుకో. 75 lakhsకి యాక్చువల్ కన్సిడరేషన్ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ 15 lakhs. సో 15 lakhs అంటే ఏంటి? వాటికి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? రిలీఫ్ 50,000 ఆర్ 10% ఆఫ్ ద కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 60 అంటే 6 lakhs అయినా ఓకే. నువ్వు అది దాటేసింది కాబట్టి ఎంత? 15 lakhs అంటే మనం దీన్ని ఐఎఫ్ఓఎస్ కింద యాడ్ చేసుకుంటాం ఇన్కమ్ కింద. అండ్ నువ్వు టీడీఎస్ ఇంప్లికేషన్ ఏం చెప్తావు? స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. 75 lakhs మీద 1% చేస్తే 75,000. సో నువ్వు వాడికి పే చేసేది ఎంత? 60 lakhs నుంచి 75,000 తీసాను. ఇంత నువ్వు ఏం చేస్తావు? పే చేయాలి. అదే చెప్తాడు. 15 lakhs అనేది ప్రాఫిట్. అది ట్యాక్సిబుల్ యాజ్ పర్ ద సెక్షన్ 56(2)(10) అండర్ ద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పాడు? రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనే దాని మీద అసలు నాట్ ఏ క్యాపిటల్ అసెట్, దాని మీద టీడీఎస్ డిడక్షన్ కూడా ఉండదు. సిన్స్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ 56(2)(10) ఇంక్లూడ్స్ క్యాపిటల్ అసెట్ స్పెసిఫైడ్ హియర్ అండర్. అసలు అది క్యాపిటల్ అసెట్టే కాదు కాబట్టి. నెక్స్ట్ టీడీఎస్ ఇంప్లికేషన్స్ ఎంత? 75,000. 75,000 into 1% ఎంత? సో 75 lakhs మీద 1% 75,000. టీడీఎస్ అండర్ సెక్షన్ 194IA ఆర్ నాట్ అట్రాక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని నెక్స్ట్ ట్విస్ట్ చేస్తుంది అనమాట. ఈ పాయింట్ ఏంటి? ఒకవేళ మిస్టర్ హరీష్ అనేవాడు యొక్క మెయిన్ బిజినెస్ ఏంటంటే ప్రాపర్టీ డీలర్, అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. కొనడం అమ్మడం ఆడ పని. అప్పుడు ఏం చేస్తావు అంటే 50CA
అనేది రాదు. అప్పుడు ఏమొస్తుంది 43CA వస్తుంది. 43CA ఏం చెప్తుంది, బోరే బాబు చూడు మిస్టర్ హరీష్ ప్రాపర్టీ డీలర్ కాబట్టి వాడి మీద 43CA అనేది అట్రాక్ట్ అవుతుంది. 43CAలో కూడా సేమ్ ఇదే లాజిక్. ఫస్ట్ ఏం చేస్తావు, 43CAలో Harish can stamp duty value on the date of agreement instead of date of registration since he has received a part of sale of consideration on account paycheck. సేమ్ అది కూడా సేమ్ అంతే చెప్తుంది, ఏం లేదు తేడా. సో ఇక్కడ ఇప్పుడు నీకు డౌట్ రావాలి, ఏంటి డౌట్ అంటే 43CA కదా, నువ్వేం చెప్పావు స్టాంప్ డ్యూటీ వాల్యూ గ్రేటర్ దాన్ 110%, ఇదంతా 50CA చెప్పింది అన్నావు కదా. మరి 50CAనా 50CA 50C, సారీ సిఏ అంటే ఇది ఎలా వస్తుంది, ఓకే మై మిస్టేక్, 50C. సో ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటంటే నాకు అర్థమైంది, ఇది యాక్చువల్లీ ఈ లాజిక్ చెప్పింది ఎవరు 50C కదా, నువ్వు ఇప్పుడు వాడుకునేది ఏంటి 43CA కదా. మరి అలా ఎలా అంటే అలా కాదు, ఇక్కడ కూడా సేమ్ అదే లాజిక్. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏది కన్సిడర్ చేయాలంటే అదే బేసిక్ థంబ్ రూల్ మీద చేస్తాడు ఇది కూడా. ఇక్కడ ఏంటి స్టాంప్ డ్యూటీ వాల్యూ సేమ్ ఇందాక 50C ఏం చెప్పింది, బాబు వాడు ఏ మోడ్ ఆఫ్ పేమెంట్లో చేశాడు, ఎలక్ట్రానిక్ మోడా క్యాష్ మోడా, ఎలక్ట్రానిక్ మోడ్ కాబట్టి అగ్రిమెంట్ రోజు ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకో. అగ్రిమెంట్ రోజు ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత 75 lakhs. సో దిస్ ఈజ్ మోర్ దాన్ 110% ఆఫ్ ద యాక్చువల్ కన్సిడరేషన్ కాబట్టి అప్పుడు యాక్చువల్ కన్సిడరేషన్ ఏం చెప్పింది, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇస్ ద యాక్చువల్ కన్సిడరేషన్ అంటే 75 lakhs. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ 35 lakhs. ఈ 35 lakhs ఏమంటావు బిజినెస్ ఇన్కమ్ పీజీబీపీ ఇన్కమ్ కింద చూపించుకో. ఓకే డన్, అదే చెప్పాడు చార్జబుల్ టు బిజినెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్, ఎంత వచ్చింది ప్రాఫిట్ ఇడికి 35 lakhs అనేది బిజినెస్ ఇన్కమ్ కింద ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి సురేష్ అనేవాడికి ఏం చేంజ్ రాదు, ఆడికి ఏం చేంజ్ వచ్చింది, ఆడు ప్రాపర్టీ ఏంటి బై అమ్మేవాడు, ఆడు డైరెక్ట్గా అమ్మినా సరే వాడు రియల్ ఎస్టేట్ ఓనర్ అయినా సరే వీడికి వచ్చి కొనుక్కున్నవాడికి ఏ డిఫరెన్స్ ఉంటుందండి, ఏం రాదు, సేమ్ అంతే ఆడికి. దేర్ వుడ్ బి నో డిఫరెన్స్ ఇన్ ద టీడీఎస్ ఇంప్లికేషన్స్ ఆర్ ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సురేష్ ఈ వెదర్ హరీష్ ఈజ్ ఎ ప్రాపర్టీ డీలర్ ఆర్ ఏ సాలరీడ్ ఎంప్లాయీ, దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో మామూలుగా ఏం చెప్తాం 56(2)10 కింద ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ వస్తే అది వాడికి ఏం చెప్పాం ఇన్కమ్ ఫ్రమ్ ఐఎఫ్ఓఎస్లో యాడ్ అవుద్ది. మళ్ళీ ఇంకోటి ఏంటి 194IA కింద టీడీఎస్ రేట్ చేయాలి, ఆ రెండు మామూలే. డన్. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 37 ఫ్రమ్ అతుల్ సార్ బుక్. ఏం చెప్తున్నాడంటే ఈ క్వశ్చన్లో ఒక ఎక్స్ అనే ఒక రిచ్ కిడ్ 3 సెపరేట్ ట్రాన్సాక్షన్స్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఓకేనా, ఎంటర్ అయ్యి ఏం చెప్తున్నాడు, ముంబైలో ఒక హౌస్ ప్రాపర్టీ కొంటున్నాడు, ఎంతకి 90 lakhsకి. దాని యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతట 95 lakhs అట. వాడు మనల్ని ఏం అడిగాడు, ఎగ్జామిన్ అండ్ కంప్యూట్ లైబిలిటీ ఫర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. ఓకే, టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలన్నది క్వశ్చన్. సో ఇక్కడ ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే బయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన అవసరం లేదు, ఓన్లీ బయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీఎస్ ఎంత డిడక్ట్ చేస్తా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. ఓకే, ఇప్పుడు హౌస్ ప్రాపర్టీ ముంబైలో కొనుక్కుంటున్నాడు కదా, ఎంత కొంటున్నాడు 90 lakhs కొంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. అక్కడ మోర్ దెన్ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత మనకు 194IA లో 50 lakhs, 50 lakhs దాటేసింది కాబట్టి మనం 95 lakhs అనేది హయ్యెస్ట్ కాబట్టి దాని మీద 1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. సో చూడు ఎంత టీడీఎస్ 95,000 ఫస్ట్ దాని మీద అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈయన కోల్కతాలో ఒక అర్బన్ ప్లాట్ కొన్నాడు, దాని వాల్యూ ఎంత 49,50,000. దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత 48 lakhs. స్టాంప్ డ్యూటీ వాల్యూ కానీ లేదంటే యాక్చువల్ రెండు కూడా 50 lakhs దాటలేదు కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. సో దాని మీద నిల్లు. నెక్స్ట్ ఏంటి, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నాడు, పల్లెటూరులో అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నాడు, దాని మీద అసలు క్యాపిటల్ గెయిన్ కానీ టీడీఎస్ కానీ పాయింట్ లేదు, నో పాయింట్ ఆఫ్ టీడీఎస్ డిడక్షన్ ఈవెన్ దో ఇట్ ఈస్ మోర్ దాన్ 50 lakhs. దాని కాస్ట్ ఎంత, మనోడు కొన్న రేట్ ఎంత అంటే 60 lakhs, బట్ దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ 65 lakhs. సో అది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. సో టీడీఎస్ 95,000 ఒకటే. లెట్ us గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చిల్లర్ క్వశ్చన్, ఇది వెరీ చీప్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 43 ఫ్రమ్ అతుల్ సార్ బుక్. రోషిని అనే ఒక అమ్మాయి ఉందండి, ఆవిడ హౌస్ ప్రాపర్టీ అమ్మింది, ఎవరికి శాలినికి అమ్మింది. ఎంతకు అమ్మిందంట 60 lakhs అట. ఆవిడ ఎంత కొనుక్కుంటే మాకు ఎందుకు, డిటర్మైన్ ద టీడీఎస్ ఇంప్లికేషన్స్ అండ్ ద హ్యాండ్స్ ఆఫ్ శాలిని. కొనుక్కున్నవాడి చేతిలో టీడీఎస్ ఇంప్లికేషన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఏం చెప్తావు, శాలిని ఎంత కొనుక్కుంది 60 lakhsకి, దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ 82 lakhs. ఇప్పుడు టీడీఎస్ ఇంప్లికేషన్స్ ఏంటి,
మోర్ దాన్ 50 ల్యాక్సా కాదా ట్రాన్సాక్షన్? ఎస్, మోర్ దాన్ 50 ల్యాక్సే. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో 82 ల్యాక్స్ మీద హయ్యర్ కాబట్టి టీడీఎస్ ఇంప్లికేషన్ ఎంత 1%. 82 ల్యాక్స్ ఇంటూ 1% అంటే 82,000. సో మనం టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి? 82,000 చేయాలి. మీ టీడీఎస్ డిడక్ట్ చేసాక మిగిలిన ఎంత ఇవ్వాలి వాళ్ళకి? 60 ల్యాక్స్లోంచి వాడికి మనం ఒప్పుకున్న రేట్ ఎంత? 60 ల్యాక్స్ నుంచి 82,000 డిడక్ట్ చేసేసి ఇంత అనేది వాడికి పే చేయాలి. ఎవరికి? రోషిని గారికి. అంతే, అయిపోయింది. విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 ఫ్రమ్ అతుల్ సార్ బుక్. అందులో సెకండ్ పాయింట్ ఆల్రెడీ 194 హెచ్లో మనం కవర్ చేసేసాం ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చూద్దాం. ఏంటంటే మణిదీప్ అనే సింగ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఒక బిజినెస్లో ఉన్నాడు. ఆ బిజినెస్లో టర్న్ ఓవర్ గురించి మాట్లాడుతున్నాడు. వాడు బుక్స్ అనేవి ఆడిట్ చేయించుకుంటారట. అదంతా నాకు అనవసరం అండి. మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అంటే, వాడు ఒక ఈ పర్చేజ్ ఏ రెసిడెన్షియల్ హౌస్ ఎప్పుడు కొనుక్కున్నాడు? 2025లో కొనుక్కున్నాడు. ఎంత కొన్నాం? 5 crores కొన్నాం. సో ఇప్పుడు నీ టీడీ ఫ్రమ్ మిస్టర్ అమిత్ అండ్ paid a commission of 12% of the value of the house to పంకజ్ ఫర్ ఎఫెక్టింగ్ ద డీల్. బాబు, డీల్ కుదిర్చినందుకు ఒక వ్యక్తికి ఎవడికో కమిషన్ పే చేస్తున్నాడట. సో నాకు డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే నార్మల్గా ఇది సింపుల్ ఆన్సర్ చేయడం. ఏంటి, మనకి ఏమన్నా కొనుక్కున్నప్పుడు 1% టీడీఎస్ డిడక్ట్ చేస్తాం. అంటే 5 crores మీద 1% ఎంత? 5 lakhs. అక్కడితో ఆన్సర్ అయిపోద్ది. సరే, ఫస్ట్ ఆన్సర్ చెప్పేసాక నా డౌట్స్ మాట్లాడతాను. 5 crore మీద 1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. 194 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ 194 హెచ్ పాయింట్ కూడా మాట్లాడదాం. దాని తర్వాత నా డౌట్ మాట్లాడదాం. 194 హెచ్ ఏంటంటే కమిషను, బ్రోకరేజు. ఎవరికి డిడక్ట్ చేయాలంటే ఒక ఇండివిజువల్ ఎప్పుడైతే బిజినెస్ కానీ టర్న్ ఓవర్ కానీ ఉండి వాడు బిజినెస్ కానీ బిజినెస్ 1 crore అంతేనా? 1 crore 100 lakhs. 1 second మర్చిపోయినది. బిజినెస్ కనుక 1 crore దాటితే, లేదంటే ఏమైనా ప్రొఫెషనల్ ఉంటే గ్రాస్ రిసీట్స్ 50 lakhs దాటితే అప్పుడు మాత్రమే ఈ 194 హెచ్ అనేది ట్రిగ్గర్ అవుద్ది. వీడు అది దాటాడు కాబట్టి వీడికి ట్రిగ్గర్ అవుతుంది. సో అందులో 194 హెచ్ ఇంకోటి ట్రిగ్గర్ అవ్వాలంటే థ్రెషోల్డ్ లిమిట్ ఎంత అంటే 15,000. సో 5 crores మీద 12% కమిషన్ అంటే ఎంత? 60 lakhs పే చేస్తున్నాడు కమిషన్ మాత్రమే. సో అది ఈవెన్ 15,000 కూడా దాటేసింది కాబట్టి వీడికి ఏంటి, ఆ 60 lakhs ఏదైతే ఉందో దాని మీద 2% టీడీఎస్ డిడక్ట్ చేయాలి 194 హెచ్ కింద. క్వశ్చన్ అయిపోయిందా? అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడతా చూడు. మనకేం తెలుసు ఇందాక కార్ పార్కింగ్ ఛార్జెస్ కానీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ, మెంబర్షిప్ ఛార్జెస్ కానీ ఏమైనా ఉంటే యాడ్ చేయాలన్నాం. ఇక్కడ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ వాల్యూ ఎంత? 5 crores అన్నాం. ఇక్కడ వాడు కమిషన్, ఈ హౌస్ కొనుక్కోవడానికి కమిషన్ ఎంతో పే చేశాడట? 12% అంట. అంటే 60 lakhs. ఈ రెండు కలిపేసి 5 crore 60 lakhs అనేది కలిపేసి దీని మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలేమో అన్న డౌట్ వచ్చింది. ఏదో దిస్ మై అండర్స్టాండింగ్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. లైక్ దట్ వీ షుడ్ నాట్ థింక్. ఓకే, అర్థమైందా నాకు డౌట్? ఇప్పుడు కమిషన్ కూడా కలిపేసి 5 crore ప్లస్ 60 lakhs కలిపేసి దాని మీద టోటల్గా అగ్రిగేట్ టీడీఎస్ డిడక్ట్ చేయాలా? ఇది 194 అయ్యే కిందంట. అలా ఆలోచించకూడదు. దట్ ఈజ్ బ్లండర్ అనమాట. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు విల్ గో టు నెక్స్ట్ సెక్షన్ 194 LA. చిన్నది, అది 2 నిమిషాలు అయిపోద్ది. Let us go with next section 194 LA. కాంపెన్సేషన్ ఆన్ కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఇమ్మూల్ ప్రాపర్టీ. ఎవడన్నా మన దగ్గర కంపల్సరీ గవర్నమెంట్ వాడు ఏం చేశాడు, ఇమ్మూల్ ప్రాపర్టీని కంపల్సరీగా ఎక్వైర్ చేసుకొని మనకు కొంచెం కాంపెన్సేషన్ ఇచ్చాడు. మళ్ళీ దాని మీద కూడా వాడు టీడీఎస్ కట్టమంటాడు. దేని మీద అయితే అక్కర్లేదు, ఇది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఆఫ్ అగ్రికల్చర్ టీడీఎస్ ఆర్ ట్యాక్స్. అసలు అగ్రికల్చర్ ల్యాండ్ అది కూడా రూరల్ ఏరియాలో ఉన్నదైతే ఏది ఇంపాక్ట్ ఉండదు. నో టీడీఎస్, నో ట్యాక్స్. ఓకే, అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే నో అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నాం. సారీ, ఇక్కడ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అన్న పదాలు వాడలేదు. ఓ మై గాడ్, ఎంత బ్లెండర్ చెప్తున్నాను నేను. ఓ సారీ. ఇక్కడ ఏంటంటే నో టీడీఎస్ ఆన్ కాంపెన్సేషన్ కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్. అది రూరల్ అయినా అర్బన్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే దేర్ ఇస్ నో టీడీఎస్, నో ట్యాక్స్. ఓకే, ఇందులో 194 LAలో. ఓకే, వదిలే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కాంపెన్సేషన్ ఆన్ కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఇమ్మూల్ ప్రాపర్టీ. ఇమ్మూల్ ప్రాపర్టీ ఎంత? ఎవడైనా సరే ఎనీ పర్సన్, అంటే గవర్నమెంట్ అవ్వచ్చు, గవర్నమెంటే కదా మెయిన్ ఇచ్చేది. అవును, పే ఎవరికి ఇస్తుంది? ఎనీ రెసిడెంట్ పర్సన్కి ఇస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కంపల్సరీ ఎక్విజిషన్లో 2,50,000 దాటిస్తే యూ హ్యావ్ టు డిడక్ట్ టీడీఎస్ 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అంటే బయ్యర్, ఆహా
ఓకే. 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 చూడు ఇది చూడు. మామూలుగా ఏమైతుంది ఇక్కడ గవర్నమెంట్ మనకిస్తది. గవర్నమెంటు మన దగ్గర ఇచ్చిన దాంట్లో మళ్ళీ 10% టీడీఎస్ అని డిడక్ట్ చేసేసి మిగిలినది ఇస్తదనమాట. ఇక్కడ పేయర్ ఖచ్చితంగా గవర్నమెంటే ఉంటాడు. ఇది మనం ఇండివిజువల్స్ ఉంటాం. కంపల్సరీ ఎక్విజిషన్ గవర్నమెంటే కదా చేసేది. ఓకే. అప్పుడు టీడీఎస్ రేట్ ఎంత 10%, 2,50,000 థ్రెషోల్డ్ లిమిట్. అంతే, దాంట్లో ఏముంది. దాని మీద ఒక క్వశ్చన్ చూద్దాం, అయిపోద్ది. మనం ఇప్పుడు స్టడీ మెటీరియల్లోంచి మన స్టడీ మెటీరియల్ ఉన్న ఫోర్త్ క్వశ్చన్ ఇది. ఈ థర్డ్ పాయింటే మనకు 194 ఎల్ఏ మీద ఉన్న పాయింట్. వాడు ఏమంటున్నాడంటే కర్ణాటక గవర్నమెంటు మిస్టర్ ఎక్స్కి కంపల్సరీ ఎక్విజిషన్ కాన్సెప్ట్ అంటే సారీ, మిస్టర్ ఎక్స్కి అర్బన్ ల్యాండ్ ఒకటి ఉందండి. అది గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు ఎక్వైర్ చేశారు కంపల్సరీగా. వాడు కాంపెన్సేషన్ ఎంత పే చేస్తున్నారు, 2,45,000 పే చేస్తున్నారు. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ ద ల్యాండ్ ఈజ్ అగ్రికల్చర్ ల్యాండ్? ఓకేనా. ఇప్పుడు గవర్నమెంట్ కంపల్సరీ ఎక్వైర్ చేసుకుంటే 194 ఎల్ఏ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో అది 2,50,000 దాటలేదు కాబట్టి టీడీఎస్ అనేది డిడక్ట్ అవ్వదు. ఓకేనా. ఒకవేళ అది అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే అది అసలు కంప్లీట్గా అక్కడ కూడా టీడీఎస్ అసలు రానే రాదు. ఇక్కడ టీడీఎస్ అనేది రాదు. ఎందుకు? అక్కడ 2,50,000 థ్రెషోల్డ్ లిమిట్ దాటలేదు కాబట్టి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇఫ్ ద ల్యాండ్ ఈజ్ అగ్రికల్చర్ ల్యాండ్, నో ట్యాక్స్ వుడ్ బి డిడక్టబుల్ అండర్ సెక్షన్ 194 ఎల్ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్. ఓకేనా. అయితే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే వీడు ఏం చెప్తుంటే ప్రొవిజన్ రాసినప్పుడు ఆ స్టడీ మెటీరియల్లో కూడా ఇదే ఉంది యాజ్ ఇట్ ఈజ్. నేను చెక్ చేసా. ట్యాక్స్ ఈజ్ డిడక్టబుల్ ఎట్ సోర్స్ 2% అండర్ సెక్షన్ 194 ఎల్ఏ అట. అసలు 2% ఏంటి, 10% కదా. క్రాస్ చెక్ చేశాను మళ్ళీ, 10%. ఇటు రాంగ్ రాశాడు ప్రొవిజన్ స్టడీ మెటీరియల్లో. 194 ఎల్ఏ కింద 10%. ఓకే, అంతే. With this, we are done with this 194 IA and 194 LA. Thank you.